వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు న్యాయ విచారణ జరిగి పారదర్శకంగా ప్రజలకు న్యాయం చేకూరేలా నేటి నుంచి తెలంగాణ ప్రభుత్వంలో 3 కొత్త చట్టాలను పోలీస్ యంత్రాంగం అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా ఇండియన్ క్రిమినల్ కోడ్ ఆధారంతో భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని, భారతీయ క్రిమినల్ కోడ్ చట్టం కింద భారతీయ నాగరిక సంహిత అనే విధానాన్ని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద భారతీయ సాక్ష్య అధిరియ చట్టాలను అందుబాటులోకి తెచ్చింది. 3 చట్టాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు అనుసంధానం చేయబడి కేంద్ర ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ ఉండటంతో పాటు ఆయా రాష్ట్రాలకు అనుసంధానం చేయబడుతుంది. ఈ విధానం వల్ల నేరస్తులకు, ఫిర్యాదుదారులకు చట్టం ద్వారా ఆయా విధులకు నిర్వహించేందుకు పోలీసులకు, న్యాయమూర్తులకు సులభతరంగా న్యాయం జరిగేలా పేర్కొంటున్నారు. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం క్రిమినల్ చట్టాలను వివరిస్తూ ఒక చిన్న సైజు డిక్షనరీని కూడా హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జయంతితో కలిసి విడుదల చేశారు. ఇంతకు ముందున్న చట్టాలలో విడుదల తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంగా చట్టాలను సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, ఇప్పటికే తాము చట్టాలపై శిక్షణ తరగతులు పొందామని, ప్రతి ప్రాంతంలో శిక్షణ ఇస్తున్నామని, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, 0 FIR తో పాటు వాట్సాప్ ద్వారా 3 రోజుల గడువు ఉందని, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అంతేకాకుండా ఇంకా ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఏమైనా అవగాహన సదస్సులు ఏమైనా ఏర్పాటు చేస్తారా? ఇప్పుడు శాంతి కమిటీలు ఉంటాయి కదా సార్, మన PS పరిధిలో కొంతమందిని కమిటీలో పెడతారు కదా, వాళ్ళ ద్వారా కానీ ప్రజలకు ఏమన్నా ఇస్తాం. యాక్చువల్గా ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మీ ప్రజలకు మీ ద్వారా పబ్లిక్ సోషల్ మీడియా ద్వారా ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఇల్లిటరేట్ అంటే అక్షరాస్యులకు అందరికి ఆల్రెడీ తెలిసిపోయింది. నిరక్షరాస్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినంత వరకు మీ ద్వారా ప్లస్ మేము కూడా కొన్ని సదస్సులు ఏర్పాటు చేసేసి వాళ్ళకు చట్టాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, బాధితులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, గతంలో ఏది ఉంది, ఇప్పుడు ఏది చేర్చబడింది, ఏది తీసివేయబడింది అనే విషయాన్ని కూడా తెలియజేస్తాం మీ ద్వారా. సివిల్ కేసుల్లో, భార్యాభర్తల గొడవ కేసుల్లో ఎట్లా ఉంటుంది సార్ మార్పు? పాతదానికి ఈ కొత్తదానికి సివిల్ కేసు అనేది చట్టం ఒకేగా ఉంటుంది. కాకపోతే మనం తీసుకునేటటువంటి చర్య ప్రకారమే ఉంటుంది. సివిల్ కేసు అయితే అది మన దాంట్లో క్రిమినాలిటీ ఎంతవరకు ఉందనే దాన్ని బట్టి చూస్తున్నాం. క్రిమినాలిటీ లేకపోతే సంబంధితమైనటువంటి శాఖకు ఒక చెప్పేసి వాళ్ళ ద్వారా ఏం జరిగింది, మా యొక్క ప్రమేయం ఎంత అనే దాని గురించి ఆలోచించి మాత్రమే యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు భార్యాభర్తల దానికి సంబంధించింది ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి మహానగరాల్లో సపరేట్ పోలీస్ స్టేషన్ ఉంది, వాళ్ళ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, భరోసా సెంటర్ ఉన్నాయి. దాని ద్వారా వాళ్ళకి సద్వినియోగం చేసుకుని సత్వర న్యాయం పొందుతారని చెప్పేసి కార్ఖానా పోలీస్ స్టేషన్ తరఫున తెలియజేస్తున్నాం. చట్టాల్లో ఇంతకుముందు ఉన్న దానికి ఏమి తేడా? గతంలో ఉన్నాయి చట్టాలే ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే కొద్దిగా మన సమాజానికి అనుగుణంగా ఉన్నటువంటి ఇప్పుడు సైబర్ నేరాలకు సంబంధించి కానీ, మనకు నేరానికి ఎక్కువగా సైబర్కి సంబంధించినటువంటి ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్, టెక్నాలజీ ఉపయోగిస్తాం. దానికి అనుగుణంగా ఇప్పుడు చట్టాలని మనం నేర్చుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కేసు కూడా ఇప్పుడు నెట్వర్క్ సంబంధించి, టెక్నికల్కి సంబంధించిందే వచ్చింది. గతంలో ఉన్నటువంటి వలస రాజ్యాలు, అప్పుడున్న ప్రభుత్వాలు దానికి సంబంధించినటువంటి చేసుకున్నారు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం మార్చుకోవడం జరిగింది. ఇది మనకు ఎంతో ప్రజలకు త్వరగా సత్వర న్యాయం పొందడానికి ఉపయోగపడుతుంది.